హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 1101కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ ఏంటో చకచకా చూసేద్దాం. సో మొదటి న్యూస్ చూస్తే మనకి టెక్నో నుంచి టెక్నో పోవా 5G వేరియంట్ మొబైల్ని నెక్స్ట్ వీక్ మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నట్టుగా అయితే ఇప్పుడు న్యూస్ అయితే వస్తుందన్నమాట. ఈ మొబైల్లో మనకి MediaTek Dimensity 900 ప్రాసెసర్ అయితే చూడడానికి ఉంటుంది. ఇది ఒక 5G ప్రాసెసర్తో రాబోయే మొబైల్ అనమాట. అంటే 5G సపోర్టెడ్ మొబైల్. ఈ మొబైల్లో మనకి 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. కాకపోతే ఇందులో మనకి LCD డిస్ప్లే అయితే ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ప్రైస్ కూడా మనకి 18 నుంచి 20,000 రూపాయల మధ్యలో ఈ మొబైల్ ప్రైస్ ఉంటుందని చెప్పి అయితే లీక్స్ అయితే వస్తున్నాయి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి టీ సిరీస్ నుంచి. టీ సిరీస్ మనకి బాగా తెలిసిందే, ఫేమస్, యూట్యూబ్ లో కూడా నెంబర్ 1. ఇప్పుడు మనకి వరల్డ్ వైడ్ గా చూసుకుంటే సబ్స్క్రైబర్లు ఎక్కువగా ఉన్నది ఈ టీ సిరీస్ కే. వీళ్ళు మ్యూజిక్ ఇండస్ట్రీని అయితే ఒక ఏలేస్తున్నారు. వీళ్ళ దగ్గర ఉన్న ఏదైనా ఒక కంటెంట్ ని, అంటే ఒక మ్యూజిక్ ఒక చిన్న పదాన్ని మనం వాడుకున్నా సరే కాపీరైట్ ఇసురు కొడుతుంటారు అనమాట అందరికి. సో వీళ్ళు ఇప్పుడు వచ్చేసరికి OTT ప్లాట్ఫామ్ లోకి అయితే అడుగు పెడుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఇదైతే అఫీషియల్గా ఇప్పుడు టీ సిరీస్ అయితే కన్ఫర్మ్ చేసింది అనమాట. సో త్వరలో వచ్చేసరికి వీళ్ళు OTT ప్లాట్ఫామ్ లోకి అయితే దిగబోతున్నారు. సో వీళ్ళు వచ్చేసరికి ఓన్ కంటెంట్ తో అయితే వీళ్ళు OTTలో అయితే రాబోతున్నారు. వీళ్ళ అఫీషియల్ ఒరిజినల్ ఓన్ కంటెంట్ అని యూనిక్ కంటెంట్ తో అయితే వీళ్ళు ఈ OTTలో వెబ్ సిరీస్ ని తీసుకురాబోతున్నారంట. ఎలాగో వీళ్ళ సబ్స్క్రైబర్ కౌంట్ చాలా పెద్దది వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్టయితే ఈజీగా వీళ్ళు వాళ్ళందరినీ అందరినీ కాదు, అందులో కనీసం 1% వీళ్ళు అట్రాక్ట్ చేస్తే చాలు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి షౌమీ నుంచి షౌమీ 12 సిరీస్ మొబైల్స్ ని రీసెంట్ గా మనకి డిసెంబర్ లో లాంచ్ చేసింది కదా. ఇక్కడ లాంచ్ చేయలేదు, చైనాలో అయితే లాంచ్ చేసింది. అక్కడ వచ్చరికి షౌమీ 12, 12 Pro, 12X అని చెప్పి మొత్తం 3 మొబైల్స్ అయితే లాంచ్ చేసింది. 12 Ultra అయితే తీసుకురాలేదు ఇంకా. అయితే ఇప్పుడు 12 మినీకి సంబంధించిన ఒక ఇమేజ్ అయితే లీక్ అయిందనమాట. సో ఇక్కడ కనుక చూస్తే మనకి రేర్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ తో ఈ షౌమీ 12 మినీ అయితే దర్శనమిస్తుంది. ఎప్పటి నుంచో వీళ్ళు యాపిల్ ఐఫోన్ మినీకి ఉంది కదా, సో వానికి పోటీగా ఒక డివైస్ అయితే తేవాలని ఎప్పుడైతే చూస్తున్నారు. సో ఈసారి వచ్చరికి 12 మినీని అయితే వీళ్ళు మార్కెట్ లో తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇది చైనాలో చూసుకుంటే మేజర్ గా వీళ్ళు చైనా మార్కెట్ ని టార్గెట్ చేస్తుంటారు అనమాట. అక్కడ వచ్చేసరికి యాపిల్ ఐఫోన్ 13, 12 మినీస్ ఉన్నాయి కదా, సో వీటికి వచ్చేసరికి గట్టి పోటీ ఇవ్వడం కోసం ఈ డివైస్ అయితే తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. సో మరి డిస్ప్లే సైజ్ ఏ సైజ్ ఉండబోతుంది అనేది చూడాలి. మామూలుగా మనకి ఐఫోన్ 12 మినీ కానీ 13 మినీ కానీ చూస్తే 5.4 ఇంచెస్ కూడా డిస్ప్లే సైజ్ అయితే ఉంది. వీళ్ళు దాని మీద కొంచెం డిస్ప్లే సైజ్ పెద్దగానే తీసుకురావచ్చు. మనకి ఎంత లేదన్నా 5.8 ఇంచెస్ డిస్ప్లే సైజ్ ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అలాగే షౌమీ ఈ రోజు మన ఇండియాలో MIUI 13 అయితే అనౌన్స్ చేసిందనమాట. సో ఇక్కడ వచ్చేసరికి మన ఇండియాలో Q1 లో ఏ మొబైల్ కి వీళ్ళు అప్డేట్ ని రోల్ అవుట్ చేస్తారనేది లిస్ట్ కూడా అయితే తీసుకొచ్చారు. సో ఈ లిస్ట్ లో చూస్తే మొత్తం మనకి ఇక్కడ 10 మొబైల్స్ అయితే కనిపిస్తున్నాయి. Mi 11 సిరీస్ మొత్తం అన్ని మొబైల్స్ కి వీళ్ళైతే ఈ అప్డేట్ ని అయితే రోల్ అవుట్ చేయబోతున్నారు. అలాగే Redmi Note 10 సిరీస్ మొబైల్స్ కూడా ఈ Q1 లోనే MIUI 13 అయితే రోల్ అవుట్ చేయబోతున్నట్టు వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి Redmi 10 Prime అయితే ఒకటి అదనంగా కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసరికి పోకో మొబైల్ అయితే ఎక్కడ కనిపించట్లేదు. మరి పోకో మొబైల్ కి Q2 లో ఇస్తారనుకోండి. ఇంకా చాలా ఉన్నాయి వీళ్ళ దగ్గర మొబైల్స్ వచ్చేసరికి. వీటన్నిటికీ రోల్ అవుట్ చేయాలంటే ఇయర్ ఎండ్ అయిపోయినా సరే సరిపోదని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి వివో నుంచి వివో Y7X 4G మొబైల్ ని మన ఇండియాలో త్వరలో లాంచ్ అయిపోతున్నట్టుగా వివో అయితే టీచ్ చేస్తుంది అనమాట. Redmi Note 11 5G మొబైల్ దానికి పోటీగా అయితే తీసుకురావాలని చెప్పి భావిస్తున్నారట. మరి ఇది 5G, అది 4G, మరి ఎలా సెట్ అవుతుందంటే మిగిలిన స్పెసిఫికేషన్స్ ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. AMOLED డిస్ప్లేతో 120 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్ తో MediaTek Helio G96 ప్రాసెసర్ తో ఈ విధంగా అయితే మొబైల్లోని స్పెసిఫికేషన్స్ అయితే ఉండబోతున్నాయి. ఈ స్పెసిఫికేషన్ చూస్తే మనకి Note 11S కి అయితే మ్యాచ్ అవుతున్నాయి. సో చూడాలి మరి వీళ్ళు ఎవరికి పోటీగా తెస్తారో. ఎవరికి పోటీ తీసుకొచ్చినప్పటికీ రెడ్మీని బీట్ చేయడం కష్టమే వివోకి. ఎందుకంటే రెడ్మీ తీసుకొచ్చే ప్రైజెస్ అది వేరే లెవెల్లో ఉంటాయి, వీళ్ళు తీసుకొచ్చే ప్రైజెస్ ఇంకో లెవెల్లో ఉంటాయి. ఇక నెక్స్ట్ చూస్తే మనకి గూగుల్ నుంచి గూగుల్ మెసేజెస్లో మనం ఆ ఫొటోస్ని వీడియోస్ని షేర్ చేసుకునే ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నాయి. ఇంతకుముందు చాలాసార్లు మనం టెక్ న్యూస్లో అయితే మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడైతే దీనికి గూగుల్ మెసేజ్ ప్రిపేర్ అవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. సో మనం డైరెక్ట్గా గ్యాలరీలోంచి ఆ ఫొటోస్ని వీడియోస్ని షేర్ చేసుకునే రకంగా కాకుండా గూగుల్ ఫొటోస్లో ఉంటాయి కదా, అందుట్లో ఉండే ఇమేజెస్ ని షేర్ చేసుకునే విధంగా అయితే ఈ ఫీచర్ అయితే తీసుకురాబోతున్నారు. దీని ప్రకారం చూస్తే వీళ్ళు ఒక లింక్ క్రియేట్ చేసి ఆ లింక్ ని అవతల వాళ్ళకి షేర్ చేసి అక్కడ నుంచే మనకు ఓపెన్ చేసుకునే విధంగా తీసుకురాబోతున్నట్టున్నారు. ఏదేమైనప్పటికీ MMS ఫార్మాట్ లో అయితే ఇవైతే సెండ్ అవ్వబోతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి SMS అలాగే MMS ఈ రెండు అయితే కనిపిస్తున్నాయి. ఆల్రెడీ మనకు చూసుకుంటే iMessages, సో మనకి యాపిల్ iOS డివైసెస్ లో అయితే తెలిసిందే కదా. సో మనం అక్కడ వీడియోస్ని అలాగే ఇమేజెస్ని కూడా అయితే సెండ్ చేసుకోవచ్చు. సేమ్ అదే తరహాలో మనకి గూగుల్ మెసేజెస్లో కూడా వీళ్ళు సెండ్ చేసుకునే ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నారు. ఇక నెక్స్ట్ చూస్తే మనకి రియల్మీ నుంచి Realme 9 Pro, 9 Pro Plus ఈ రెండు మొబైల్స్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. ఫిబ్రవరి 16వ తారీఖు, ఈ నెల 16వ తారీఖున అయితే ఈ మొబైల్స్ లాంచ్ చేయబోతున్నట్టుగా అఫీషియల్గా ఒక టీజర్ రిలీజ్ చేసింది అనమాట. సో ఈ టీజర్లో అయితే మనకి డేట్ ను కూడా అయితే వీళ్ళు రివీల్ అయితే చేశారు. లైట్ షిఫ్ట్ డిజైన్ లో అయితే రాబోతున్నాయి అనమాట. సో లైట్ పడంగానే ఇందులో కలర్ అయితే షిఫ్ట్ అవుతుంటుంది, చేంజ్ అయితే అవుతుంటుంది. ఇంత ముందు దీనికి సంబంధించి లీక్స్ కూడా అయితే
వచ్చినాయి. సో మనకి ఇటు బ్లూ నుంచి అటు ఆరెంజ్ కలర్లోకి అయితే షిఫ్ట్ అవుతూ, సో మరి వీళ్ళు 9 Proలో తెస్తారా 9 Pro Plus లో తెస్తారా, రెండు మొబైల్స్లోనూ ఈ ఫీచర్ అయితే తీసుకొస్తారో చూడాలి. నేను ఎప్పుడో చెప్తూనే ఉన్నాను, సో ఈ వీక్ అంటే ఈ మంత్ 3rd వీక్లోనే ఈ మొబైల్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి అని చెప్పేసి. సో మనకి అన్నట్టుగానే 3rd వీక్లోనే ఈ మొబైల్స్ని అయితే లాంచ్ చేయబోతున్నారు. ఇక అలాగే మనకి రియల్మీ అక్టోబర్ నెలలో అనుకుంటా చైనాలో T1 అని చెప్పి ఒక వాచ్ని అయితే లాంచ్ చేసింది. సో ఆ వాచ్ని కూడా మన ఇండియాలో అయితే నెక్స్ట్ మంత్ లాంచ్ చేయొచ్చు అని చెప్పేసి అయితే లీక్స్ వస్తున్నాయి అనమాట. ఇండియాలో రియల్మీ వాచ్ ఎస్ అని ఒక వాచ్ని తీసుకొచ్చింది కదా, ఆ వాచ్ సక్సెసర్ కింద అయితే దీన్ని తీసుకురావాలని రియల్మీ వాచ్ S100 అనే పేరు మీద అయితే ఈ వాచ్ రాబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో చూడాలి మరి ఎంత ప్రైస్ లో ఈ వాచ్ మన ఇండియాలోకి తీసుకొస్తుందో. ఇక నెక్స్ట్ నుంచి చూస్తే మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ A53 ఇప్పుడు మరికొన్ని సర్టిఫికేషన్ సైట్స్ లో అయితే ఇది స్పాట్ అయిందనమాట. ఇందులో సరికి 25 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే తీసుకురాబోతున్నట్టుగా అయితే కన్ఫర్మ్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇందులో సరికి మనకి సామ్సంగ్ Exynos 1200 ప్రాసెసర్ అయితే ఉంటుంది. 5G సపోర్ట్ తో ఈ మొబైల్ అయితే వస్తుంది అనమాట. ఇదే మొబైల్ ని మనకి అటు ఇటుగా చిన్న చిన్న చేంజెస్ చేసి M33 పేరు మీద కూడా తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. సో ఈ మొబైల్ని నాకు తెలిసినంత వరకు ఈ మంత్ లాంచ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక అలాగే సామ్సంగ్ ఈ నెల 9వ తారీఖున అన్ప్యాకెడ్ ఈవెంట్ అయితే జరగబోతున్న సంగతి తెలిసిందేగా. ఇక్కడ వచ్చేసరికి S22 సిరీస్ మొబైల్స్ అయితే లాంచ్ అయిపోతుంది. వీటికి సంబంధించి మనకి చాలా లీక్స్ అయితే బయటకు వస్తుంది. దీనికోసం నేను ఒక డెడికేటెడ్ వీడియోకి అయితే చేశాను కదా. అయితే ఇంతకుముందు మనకి ఇక్కడ వచ్చేసరికి ట్యాబ్ను లాంచ్ చేస్తుందా లేదనేది కొన్ని రూమర్స్ అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు సామ్సంగ్ అఫీషియల్ గా అయితే ఇంకా కన్ఫర్మ్ అయితే చేయలేదు. అయితే ఇప్పుడు సామ్సంగ్ అఫీషియల్ రిటైలర్ ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. ఇక్కడ స్పెసిఫికేషన్స్ అన్ని మెన్షన్ చేస్తూ అయితే కనిపిస్తున్నాయి అన్నమాట. బాక్స్ లో ఏమేమి కంటెంట్ లభిస్తుంది అనేది కూడా అయితే చూపిస్తున్నారు. ఒక సిమ్ రిజెక్టర్ పిన్ కనిపిస్తుంది, యూజర్ గైడ్, ఛార్జింగ్ కేబుల్, అలాగే ఎస్ పెన్ కూడా చూపిస్తున్నారు. అంటే దీంతో పాటు మనకి ఎన్స్ పెన్ కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ అందిస్తున్నారేమో. ఇక్కడ వస్తే మనకి ట్రావెల్ అడాప్టర్ అయితే వీళ్ళు ఎక్కడ చూపించట్లేదు. కాకపోతే 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ టాబ్లెట్స్ సపోర్ట్ చేస్తాయని చెప్పేసి అయితే తెలుస్తుంది. సో చూద్దాం మరి ఇప్పుడు ఈ 9వ తారీఖు జరిగే అన్ప్యాకెడ్ ఈవెంట్ లోనే వీటిని కూడా లాంచ్ చేస్తారో లేదో కూడా చూడాల్సి ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ వస్తే మళ్ళీ మనకి రియల్మీ నుంచి రియల్మీ బడ్స్ Air 3 Air 2 కి సక్సెసర్ అనమాట. సో ఇప్పుడు వీటికి సంబంధించిన ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. సో డిజైన్ ఏ విధంగా ఉండబోతుంది అనేది అయితే ఇక్కడ తెలుస్తుంది అనమాట. ఇక అలాగే మనకి రియల్మీ 9 ఈ మొబైల్ అయితే ఇప్పుడెప్పుడే లాంచ్ చేయరు. ముందుకు వచ్చరికి 9 Pro అండ్ 9 Pro Plus లాంచ్ చేస్తారు. సో ఈ రియల్మీ 9 అయితే ఇప్పుడు మళ్ళీ మనకి FCCలో అయితే స్పాట్ అయిందనమాట. సో ఇక్కడ వచ్చరికి ఈ మొబైల్ సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే బయటకు వచ్చినాయి. దీని ప్రకారం కనుక చూస్తే ఇంతకుముందు తీసుకొచ్చిన రియల్మీ 8 5G వేరియంట్ మొబైల్లో ఉండే స్పెసిఫికేషన్స్ ఏమి మ్యాచ్ అవుతున్నాయి. కాకపోతే మేజర్ అప్డేట్ ఇందులో ఏం కనిపిస్తుంది అంటే ప్రాసెసర్ అనమాట. సో మనకి రియల్మీ 8 5G వేరియంట్లో వచ్చేసరికి MediaTek Dimensity 700 ప్రాసెసర్తో తీసుకొస్తే ఇందులో వచ్చేసరికి MediaTek Dimensity 810 ప్రాసెసర్ అయితే ఉండబోతుంది. ఇదే మేజర్ అప్డేట్ కింద అయితే మనకి అర్థమవుతుంది. సో చూద్దాం మరి ఈ మొబైల్ అయితే మాత్రం ఈసారి Q2 లో తీసుకొస్తారని చెప్పేసి అయితే లీక్స్ ఉన్నాయి. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి యాపిల్ నుంచి యాపిల్ మొబైల్లో మనం ఏమైనా అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే కేవలం యాప్ స్టోర్ నుంచి అయితే మనం ఇన్స్టాల్ చేసుకోగలం. సైడ్ లోడర్ అప్లికేషన్ ఇన్స్టాలేషన్ అనేది అయితే యాపిల్ సపోర్ట్ చేయదు. మనకి ఆండ్రాయిడ్లో కావాలంటే APK ఫైల్స్ ఎక్కడి నుంచి అయినా తీసుకొచ్చి మనం ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. కానీ యాపిల్కి అటువంటి ఫీచర్ అయితే లేదు, అలౌ చేయదు. ముందుగా చెప్పుకుంటే యాపిల్ ఇప్పుడు US సెనెట్కు వీళ్ళు ఒక లేఖను అయితే రాశారనమాట. మేము ఎందుకు ఆమోదించట్లేదు అంటే ఏవైతే ఈ సెక్యూరిటీ పరమైన ఇష్యూస్ ఉంటాయో వీటి కోసం అని చెప్పి మేము వచ్చేసరికి సైడ్ లోడ్ అప్లికేషన్స్ అయితే మేము ఆమోదించట్లేదు అని చెప్పేసి మళ్ళీ వీళ్ళు అయితే లేఖ రాసినట్టుగా తెలుస్తుంది. సో అంటే దీన్ని అయితే మేము ఆమోదించం అని చెప్పేసి వీళ్ళు కళాఖండిగా అయితే మళ్ళీ చెప్తున్నట్టుగా తెలుస్తుంది. సో చాలా మంది అప్లికేషన్స్ కొనలేరు. మనకి యాప్ స్టోర్ లో చూస్తే చాలా అప్లికేషన్స్ అయితే కొనే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాంటి వాళ్ళకి అయితే ఇబ్బంది అవుతుంది. ఇంకొన్ని అప్లికేషన్స్ డెవలప్ చేసినప్పటికీ యాప్ స్టోర్ ఆమోదించదు. అలాంటి అప్లికేషన్స్ కూడా పక్కన పడేసి ఉంటుంటాయి అనమాట. అలాంటి వాటిని కూడా యాక్సెస్ చేయడానికి అయితే లేకుండా పోయింది. ఇప్పుడు యాపిల్ చెప్పేది అంటే ఇలా థర్డ్ పార్టీ అప్లికేషన్స్ని మనం సైడ్ లోడర్ ద్వారా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుంటే సెక్యూరిటీ పరమైన పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. సో దానికి మేము అంగీకరించం అన్నట్టుగా అయితే యాపిల్ చెప్పుకుంటూ వచ్చింది. యాపిల్ ఇటువంటి వాటిని అయితే ఎప్పుడు ఫస్ట్ నుంచి అయితే అంగీకరించలేదు. ఇంతకుముందు ఏమైనా సైడ్ లోడ్ అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే జైల్ బ్రేక్ ద్వారా అయితే అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేసుకునేవాళ్ళు. ఆ టైంలో కూడా జైల్ బ్రేక్ అనేది క్రైమ్. సో దీన్ని వచ్చేసరికి నేర పరిధిలోకి తీసుకోవాలని చెప్పేసి యాపిల్ చాలా పిటిషన్స్ కూడా వేసింది. ఆ టైంలో యాపిల్కి ఎదురు దెబ్బే తగిలిందని చెప్పొచ్చు. యాపిల్కి మొబైల్ కొనుక్కున్న వ్యక్తి జైల్ బ్రేక్ చేసుకోవాలా వద్దా అనే రైట్స్ అయితే లేదు. కానీ యాపిల్ దగ్గర ఒక రైట్ అయితే ఉంది. ఏంటంటే జైల్ బ్రేక్ చేసుకున్న వ్యక్తికి వారంటీ అనేది తీసేసే హక్కు ఉందని చెప్పేసి ఆ టైంలో అయితే కోర్టు కూడా అయితే చెప్పింది. ఆ తర్వాత వీళ్ళు జైల్ బ్రేక్ ఎవరైతే మొబైల్స్కి చేసుకుంటారో వాళ్ళకి వారంటీని కూడా అయితే వర్తించదని చెప్పేసి ఇలా అనౌన్స్ కూడా అయితే చేశారు. అయినప్పటికీ చాలా మంది కొన్ని అప్లికేషన్స్ కావాలి అంటే ఇప్పటికీ చూస్తే మీకు ఐఫోన్లో కాల్ రికార్డింగ్ ఉండదు. దానికి ఏమైనా కావాలి అనుకుంటే థర్డ్ పార్టీ అప్లికేషన్ మనం జైల్ బ్రేక్ చేసుకొని సిడిఆర్ ద్వారా లేకపోతే ఇంకో ద్వారా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకొని కాల్ రికార్డింగ్ చేసుకునే ఫీచర్ అవన్నీ వాడుకునే వాళ్ళు అప్పుడు. సో ఇప్పటికి సైడ్ లోడ్ ద్వారా అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవడానికి మేము ఆమోదించమని చెప్పి మళ్ళీ ఇప్పుడు
వీళ్ళు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి ఒప్పో నుంచి ఒప్పో రేపు రెనో 7 ప్రో 2 మొబైల్స్ అయితే లాంచ్ అయిపోతుంది. అలాగే ఒప్పో వాచ్ ఫ్రీ ఒక వాచ్ ని కూడా అయితే తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇది కాకుండా వీళ్ళు నెక్ బ్యాండ్ ఇయర్ ఫోన్స్ M32 ఇయర్ ఫోన్స్ కూడా అయితే తీసుకురాబోతున్నారు. సో మన ఛానల్లో వచ్చేసరికి రేపు మధ్యాహ్నం 1 గంటకి వీటికి సంబంధించిన అన్బాక్సింగ్ అయితే ఉంటుంది. ఒకటే వీడియో వస్తుంది. ఈ వీడియోలోనే మీకు ఒక వాచ్ తప్పించి మొత్తం అన్ని అన్బాక్సింగ్ వీడియోస్ అయితే ఉంటాయి. రేపు మధ్యాహ్నం 1 గంటకి ఆ వీడియో అయితే మిస్ కాకండి. నెక్స్ట్ న్యూస్ చూస్తే మనకి రెడ్మీ నుంచి రెడ్మీ కూడా మనకి ఫిబ్రవరి 9వ తారీఖున వీళ్ళు మొత్తం 4 డివైసెస్ అయితే లాంచ్ చేయబోతున్నారు. 2 మొబైల్ ఫోన్స్ నోట్ 11S నోట్ 11 అని ఒక రెడ్మీ టీవీని తీసుకురాబోతున్నారు. ఇంకోటిసరికి రెడ్మీ బ్యాండ్ అయితే తీసుకురాబోతున్నారు, రెడ్మీ స్మార్ట్ బ్యాండ్ ప్రోని. సో ఇప్పుడు మనకు రాబోయే ఈ స్మార్ట్ బ్యాండ్ ప్రో కనుక చూస్తే ఎంఐ బ్యాండ్ ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్లో రన్ అవుతుందిగా, ఎంఐ బ్యాండ్ 6. సో దాంతో కంపేర్ చేస్తే ప్రైస్ ఇంకా తక్కువగా ఉంటుందని చెప్పేసి అయితే వీళ్ళైతే చెప్తున్నారనమాట. ఇప్పుడు మనకి ఎంఐ బ్యాండ్ కనుక చూసినట్టయితే మార్కెట్లో ఎంఐ బ్యాండ్ 6 దగ్గర 3,500 రూపాయలు అయితే ఉంది. దానికన్నా తక్కువ అంటే వీళ్ళు 3,000 రూపాయలకు బ్యాండ్ అయితే తీసుకురావచ్చు. ఎందుకంటే స్పెసిఫికేషన్స్ కూడా బాగున్నాయి. AMOLED డిస్ప్లేతో అయితే ఇది రాబోతుంది. అలాగే 14 days బ్యాటరీ బ్యాకప్ అంటున్నారు. స్లీప్ క్వాలిటీ ట్రాక్ చేస్తుంది. 110 వర్కౌట్ మోడ్స్ కు అయితే ఇది సపోర్ట్ చేస్తుంది అన్నమాట. ఈ విధంగా మీకు మంచి మంచి ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి. సో చూద్దాం ఏ ప్రైస్ లో తీసుకొస్తుందో. సో ఇంతే ఫ్రెండ్స్, నాకు ఈ రోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్ లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.